అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కొర్ర సాగులో మెళకువలు, వేసవి నువ్వు, పెసర, మినుము పైర్లలో ప్రస్తుత యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కొర్రలు పేదవారి ఆహారంగా చెప్పుకునే ఈ చిరుధాన్యపు పంటను గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. ఆరోగ్యపరంగా కొర్ర అన్నం అన్నిటికంటే శ్రేష్టమన్నది మన పెద్దల మాట. కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువగా ఉండడం, మార్కెట్ రేటు అంతంత మాత్రంగా ఉండడంతో క్రమేపీ రైతులు ఈ పంట సాగుకు దూరం అవుతూ వచ్చారు. కానీ మారిన ఆహారపు అలవాట్లతో, పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండడంతో తిరిగి వీటి వాడకం ఊపందుకుంది. ముఖ్యంగా కొర్రను వేసవి పంటగా నీటి వసతి కింద జనవరి, ఫిబ్రవరి మాసంలో విత్తుకునే అవకాశం ఉంది. 75 నుంచి 80 రోజుల్లో పూర్తయ్యే ఈ పంటను సాగు చేయడం సులువు. కొర్రలో మేలైన రకాల ఎంపిక మొదలు ఆది నుంచి సాగులో శాస్త్రీయతను పాటించినట్లయితే అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహులు. మెట్ట వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని నికర లాభాలు పొందాలంటే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవాలి. అట్లా చూసుకున్నట్లయితే ఈ కొర్ర పంటకు సాగుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ, ప్లస్ చీడపీడలు కూడా ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మధ్యకాలంలో కొర్ర సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కొర్రలో నంద్యాల వారు రూపొందించినటువంటి రకాలు, ఇది అతి స్వల్ప రకం గరుడ అనే రకం ఉన్నది, ప్రసాదు, సూర్యనంది అనే ఈ 3 రకాలు కూడా స్వల్పకాలిక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. 70 నుంచి 75 రోజుల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ 3 రకాలే కాకుండా ఇంకొద్దిగా చూసుకున్నట్లయితే నరసింహరాయ, శ్రీలక్ష్మి, కృష్ణదేవరాయ అని ఈ 3 రకాలు కూడా 80 నుంచి 85 రోజుల పంట వ్యవధి కాలంతో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యమైనటువంటి SIA 3156, SIA 3085 అండ్ రేనాడు అనే కొత్త రకము 2020లో రిలీజ్ చేసినటువంటి ఈ 3 రకాలు 13 నుంచి 14 క్వింటాల ఎకరానికి నికర దిగుబడి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవి 80 నుంచి 90 రోజుల పంటకాల పరిమితి ఉన్నటువంటి రకాలు. ఇటువంటి రకాలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. ఎకరానికి 2 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ఇటువంటి విత్తనాన్ని విత్తన శుద్ధి కార్బన్-డైజం 3 గ్రాములు కిలోకి వేసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం గుర్రు సహాయంతో సాలుకు సాలుకు మధ్య 22.5, మొక్కకి మొక్కకు మధ్య 7.5 డిస్టెన్స్ ఉండేటట్టు కానీ ఎక్కువ లోతు లేకుండా 2 సెంటీమీటర్ల లోపలే పడేటట్టు విత్తుకున్నట్లయితే కనుక మనం ఆశించినటువంటి మొక్కల సాంద్రత మనకు లభిస్తుంది. ప్రధానంగా ఎకరాకి 2,76,000 మొక్కలు ఉన్నట్లయితే కనుక మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మెట్ట వ్యవసాయంలో ఇంకొక మంచి విప్లవం ఏంటంటే తగు మోతాదులో ఎరువులు వేసుకోవడం అన్నమాట.
ప్రధానంగా మనం రికమెండ్ చేసేది ఏంటంటే 2 టన్నుల పశువుల ఎరువుని భూమి దుక్కు చేసుకునేటప్పుడు కలయి దున్నుకోవాలి అని చెప్తాము. అదే కాకుండా కొర్రకి 35 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే కొర్ర పంటకు కావాల్సిన పోషకాలు లభ్యమవుతాయి. మరి యూరియానైతే 17 కేజీలని ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలుపుకొని విత్తనం వేసే ముందు వేసుకున్నట్లయితే మంచి మొక్కలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇంకా మిగిలినటువంటి 17 కేజీల యూరియాని 20 నుంచి 30 రోజుల భూమిలో తడి ఉన్నప్పుడు పైపాటుగా వేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు పుష్కలంగా లభించి అధిక దిగుబడినిచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయి. ప్రధానంగా కొర్రలో 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారంగా ఉంది. ముఖ్యంగా విత్తిన రోజు లేదా విత్తిన 1-2 రోజుల్లో ఐసోప్రోటిరాన్ అనేది కలుపు నివారణ మందుని 400 గ్రాములు 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 30 రోజుల దాకా మనకు కలుపులు రాకుండా నివారించుకోవచ్చు. అట్లా కాకుండా కలుపు మందు కొట్టుకోకుండా అన్నట్లయితే మనము గుంటక తోలుకొని కానీ లేదా మనుషులతో కానీ 1-2 వీడింగ్స్ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందేదానికి ఆస్కారం ఉంది. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న ఎక్కువగా పండించే ప్రాంతంలో ఫాల్ ఆర్మీవామ్ ఈ కొర్రలో కూడా అక్కడక్కడ కనపడతా ఉంది. వాటిని నివారించుకోవడానికి ప్రధానంగా ఎమామెక్టిన్ బెంజియోట్ అనేది 0.4 గ్రామ్స్ పర్ లీటర్ కలుపుకొని కానీ ఒక పిచికారీ చేసుకున్నట్టయితే అర్లీ స్టేజ్లో దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు ఆల్టర్నేట్ కెమికల్గా స్పైనోసాడ్ 0.3 ml పర్ లీటర్ స్ప్రే చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా పురుగు ఉధృతి పెరిగిపోయి బాగా లద్దె పురుగులు తయారై ఉన్నట్లయితే కనుక విషపు ఎరను వేసుకున్నట్లయితే సాయంత్రం వేళల్లో వెదజల్లుకున్న లేదా మువ్వల్లో విషపు ఎరను వేసుకున్న వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విషపు ఎర ఎలా తయారు చేసుకోవాలంటే 10 కేజీల తౌడుకి 2 కేజీల బెల్లాన్ని కలుపుకొని దాన్ని ఒక రాత్రంతా మురగబెట్టుకొని ఉదయం పూట 100 గ్రాముల థైడి కార్బ్ పులయబెట్టినటువంటి తౌడు బెల్లంలో కలుపుకొని మొక్కల మువ్వల్లో కానీ లేదా సాయంత్రం వేళల్లో వెదజల్లుకున్న ఈ పురుగు ఉధృతి నుంచి కూడా మనము సకాలంలో పంటను కాపాడుకోవచ్చు. ఇవే కాకుండా కొర్రలో ఇంకా ప్రధానంగా వీటితో పాటు మనం అక్కడక్కడ ఈ మధ్య మనం ఎక్కువ కమతాల్లో కల్టివేట్ చేయకపోవడం, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో కొర్రలను చిరుధాన్యాలను సాగు చేయడంతో ఈ పక్షుల బెడద కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఉదయము సాయంత్రం పూట ఎక్కువగా పక్షుల ఉధృతి ఉంటుంది. ఈ పక్షుల్ని మనుషులు పెట్టి పారదోలుకోవడము లేదా కలర్ రిబ్బన్లు కట్టి బెదిరించేటట్టు శబ్దం చేసేటట్టు మెరుపులకు కూడా ఈ పక్షులను పారదోలుకోవచ్చు. పంట కోతను మనము 75 నుంచి 85 రోజుల పంట అయిన తర్వాత పంటను పరిశీలించినట్టే ప్రధాన ఆకులన్నీ పసుపు వర్ణంలో మారి గింజలు బాగా గట్టిపడినప్పుడు సమయంలో మనం కోతలు కోసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో కంబైన్డ్ హార్వెస్టర్ని ఉపయోగించి అంతా వరి ఏ విధంగా కోసుకుంటున్నారో ఆ విధంగానే కొర్ర కూడా కోసుకుంటున్నారు. అలా కాదన్నప్పుడు మనము మొక్కల్ని మొదటికి కోసేసి 2-3 రోజుల పొలంలోనే ఆరబెట్టి తర్వాత ట్రాక్టర్తో తొక్కించుకొని కానీ శుభ్రం చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ కొర్ర చొప్ప కూడా నాణ్యమైనది, పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన వ్యవసాయంలో ఉన్నటువంటి జీవాలకు కూడా ఇవి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఏ పంటలోనైనా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. ముఖ్యంగా విత్తింది మొదలు పోషకాలకు పోటీ పడుతూ చీడపీడలకు ఆశ్రయమిచ్చే కలుపును సకాలంలో నివారించకపోతే దిగుబడులను నష్టపోవలసి వస్తుంది. అంతేకాదు పంటలకు సూచించిన ఎరువులను పైరు దశలను బట్టి అందిస్తే వాటి సామర్థ్యం మేరకు ఉత్పాదకతను సాధించవచ్చు. వేసవి పంటలుగా సాగు చేసిన నువ్వు, పెసర, మినుము పైర్లు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్నాయి. ఈ పంటలో ప్రస్తుతం చేపట్టాల్సిన కలుపు నివారణ, పోషక యాజమాన్యం తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రజనీకాంత్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ వేసవి పంటల కింద నువ్వులు, పెసర, మినుములు వేసుకోవచ్చు అండి.
ఈ పంటలని ఫిబ్రవరి 10 లేదా 15వ తారీఖు లోపు ఎండలు ముదరకు ముందే వేసుకోవాలి. నువ్వు పంట చూసుకున్నట్టయితే మనం ఫిబ్రవరి 10 వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 2.5 కిలోల వరకు పడుతుంది. వరుసలో వేసుకోవచ్చు, లేదంటే వెదజల్ల పద్ధతిలో వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత నీరు పెట్టేసి గడ్డి మందు కొట్టుకోవాలండి 2 రోజుల్లోపే. లేకపోతే మళ్ళీ లేట్ అయిందంటే మనకు మొలక శాతం తగ్గే ఆస్కారం ఉంది. నువ్వు పంటకు మొత్తం 32 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషు, 8 కిలోల భాస్వరం అవసరం ఉంటుంది. భాస్వరం ఎరువును మొత్తము, పొటాష్ ఎరువులను కూడా మొత్తం 8 కిలోనే వేసుకోవాలి. అదే నత్రజని చూసుకున్నట్టయితే 2 సమపాలలో అంటే 16 కిలోల నత్రజనిని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత 16 కిలోల నత్రజనిని 30 నుంచి 30 రోజుల టైంలో వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మొక్కకు ఎరువులు సమపాలలో అందడం వలన మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. ఈ నువ్వు పంటలో కీలక దశలు చూసుకున్నట్టయితే పూత దశ, కాయ ఏర్పడే దశ అంటే క్యాప్సుల్ ఏర్పడే దశ, గింజ పాలు పోసుకునే దశ, ఈ దశలు చాలా సున్నితమైనవి. ఈ దశలో మనకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అంటే పంట మొత్తం ఒక 4 నుంచి 5 తడులు ఇచ్చుకున్నట్టయితే 90 నుంచి 100 రోజుల్లో నువ్వు పంట వస్తుంది. అలాగే మినుము, పెసర చూసుకున్నట్టయితే ఈ పంటలను కూడా ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6 కిలోల వరకు విత్తనం పడుతుంది. విత్తుకున్న తర్వాత పెండెమిత్ర అనే గడ్డి మందును విత్తనం తర్వాత నీరు పెట్టేసి గడ్డి మందును ఎకరానికి లీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పైపాటుగా కూడా మనకు గడ్డి వచ్చిందనుకోండి, అంటే 20 రోజుల టైంలో గడ్డి వచ్చిందనుకోండి, టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది. ఇది కొట్టినట్టయితే గడ్డి రకాలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మినుము పెసరలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఆఖరి దుక్కులో ఒక బస్తా DAP వేసుకున్నట్టయితే సరిపోతుందండి. నీటి యాజమాన్యం పెసర మినుములో చూసినట్టయితే పూత దశ, కాయ దశలో ఖచ్చితంగా ఒక 2 తళ్ళు ఇచ్చుకోవాలి. గింజ ఏర్పడిన దశలో ఒక 2 సార్లు 19 స్ప్రే చేసుకున్నట్టయితే మనకు గింజ సైజు పెరిగి దిగుబడి పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇంకా మొక్కజొన్న పంటను చూసుకున్నట్టయితే ఇప్పుడు మొక్కజొన్న పంట పూత నుంచి వెళ్ళి గింజ పాలు పోసుకున్న దశ వరకు ఉందండి. ఈ స్టేజ్లో మనకు కత్తెర పురుగు రావడానికి ఆస్కారం ఉంటుంది. కత్తెర పురుగు నివారణకి మనము ముందుగానే కొరాజిన్ కానీ లేదంటే ఇమామెక్టిన్ బెంజైట్ కానీ కొట్టుకోవాలి. ఒకవేళ ఇంకా కత్తెర పురుగు కావాలంటే విషపెరలు అంటాము, విషపెరలు వేసుకున్నట్టయితే అవి కత్తెర పురుగు నివారించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పూత దశలో ఉన్నప్పుడైతే మనకు ఆఖరి డోసు యూరియాను, పొటాష్ వేసుకున్నట్టయితే మనకు మొక్కజొన్నలో దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. దొండ సాగు వివరాలు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా పెదకొజ్జిరి నుంచి ఎల్ శాంతమూర్తి. దొండ ఒక బహువార్షిక తీగజాతి మొక్క. దొండ నాటిన తరువాత 2-3 సంవత్సరాల పాటు మంచి పంటనిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు దొండ సాగుకు అత్యంత అనుకూలం. ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు. వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. దొండ సాగుకు మురుగునీరు నిల్వని నేలలు, సారవంతమైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. దొండలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవి సన్నదొండ, లావుదొండ. ఇవి వాణిజ్యపరంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. దొండను సాధారణంగా కాండపు ముక్కలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ కాండపు ముక్కలను ఒకేసారి నేరుగా ప్రధాన పొలంలో నిర్దేశించిన దూరంలో నాటుకోవచ్చు, లేదా పాలిథీన్ సంచిలో ఉంచి నారుమడిని పెంచి కూడా నాటుకోవచ్చు. నారు పెంచేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండపు మొక్కలను ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎంచుకోవాలి. కాండపు ముక్కలు పెన్సిల్ మందంతో ఉండి 25 సెంటీమీటర్ల పొడవుతో 3 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. నాటుకునే ముందుగా ఈ కాండపు ముక్కలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి శుద్ధి చెయ్యాలి. తర్వాత ఒక కణుపు పైకి ఉండేలా పాలిథీన్ సంచి మధ్యలో నాటుకోవాలి. కాండపు ముక్కలను నాటిన తర్వాత పాలిథీన్ సంచులను నీటితో తడపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీటిని రోజ్ క్యాన్తో కానీ పైపుతో కానీ అందించాలి. నాటిన 9వ రోజు నుంచి కాండపు ముక్కలు కణుపుల నుండి కొత్త చిగుర్లు మొదలవుతాయి. అవసరాన్ని బట్టి లేదా ప్రతి 4 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పాలిథీన్ సంచులలో పోసుకోవాలి. దీనివల్ల కాండం కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. సాధారణంగా 25 రోజుల నుంచి 30 రోజులకు వేర్లు కలిగిన కొత్త చిగుర్లు వచ్చిన కాండపు ముక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. దొండ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి.
ఎటు చూసినా 2 మీటర్ల దూరంలో గుంతలను త్రవ్వుకోవాలి. 3 కిలోల సేంద్రియ ఎరువు, 250 గ్రాముల వేపపిండిని మట్టితో కలిపి గుంతను నింపుకోవాలి. పాలిథీన్ సంచిని తీసి దొండ కాండపు ముక్కలను గుంత మధ్యలో నాటుకోవాలి. ఎకరాకు 1400 నుంచి 2000 కాండపు ముక్కలు సరిపోతాయి. దొండ సాగులో నీటి యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. కాండపు ముక్కలు పెట్టే ముందు గుంతలను బాగా తడపాలి. అంతేకాదు, మొక్క మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి 7-10 రోజులకొకసారి నీటి తడిని అందించాలి. వర్షాలు అడపాదడపా కురుస్తుంటే నీరు పెట్టవలసిన అవసరం లేదు. పూత సమయంలో, పిందె కట్టే సమయంలో, కాయ పెరుగుతున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. మొక్క మొదళ్లలో వరి ఊక లేదా గడ్డి, ఎండిన కలుపు మొక్కలను ఆచ్ఛాదనగా ఉంచటం ద్వారా వేసవి కాలంలో నీరు ఆవిరయ్యే శాతాన్ని తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. దొండ సాగులో మరొక ప్రధానమైన అంశం ఎరువుల యాజమాన్యం. దొండ నాటుకునే ముందే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతలో వేసి కప్పివేయాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, పూత పిందె దశలో మరొకసారి అందించాలి. ఎరువులను మొక్క దగ్గర్లో చిన్న గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. తర్వాత నీటిని అందించాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్క చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గుల్లబారేటట్లు చేసి మట్టిని ఎగదొయ్యాలి. ఎకరాకు పెండి మిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి కాండపు ముక్కలు నాటిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారీ చేస్తే నాటిన తొలి నాళ్లలో కలుపు పుట్టదు. భూమట్టం నుంచి 5 అడుగుల ఎత్తుగా పందిరి వేసుకోవాలి. ఈ పందిర్లను కర్రలతో కానీ రాతి స్తంభాలను పాతుకొని కానీ వేసుకోవచ్చు. నాటిన 3-4 నెలల్లో దొండతీగ పందిరంతా అల్లుకుని కాపునిస్తుంది. కాయ కోత తర్వాత బలహీనంగా ఉండే తీగలను, ఆకులను, పసుపు రంగుకు మారే తీగలను కత్తిరించాలి. పెన్సిల్ మందమున్న తీగలన్నింటినీ 2 కణుపులు ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించాలి. పాదు చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వి కనీసం 1 వారం వరకు ఎండబారిన పడేటట్లు చెయ్యాలి. తరువాత సిఫారసు చేసిన ఎరువులను వేసి మొదళ్లకు మట్టిని ఎగదోసి నీటిని అందించాలి. వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బొబ్బర్లు, తోటకూర లాంటివి వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే వీలుంది. దొండకాయలు లేతగా ఉన్నప్పుడే కోతలు చెయ్యాలి. కాయకోత ఆలస్యమైతే కాయలు పండుబారి మార్కెట్ చేయటానికి పనికిరావు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడులు పొందే వీలుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో విద్యుత్ సరఫరా కీలకం. ఎందుకంటే పంట కీలక దశల్లో జీవతడులు అందించకుంటే పడ్డ కష్టమంతా వృధానే అవుతుంది. అదే సోలార్ విద్యుత్పై ఆధారపడితే ఖర్చు తక్కువతో పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. పైగా సోలార్ ఫలకాల ఏర్పాటుతో మిగులు విద్యుత్పై తిరిగి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సాగుకు యోగ్యం కాని బంజరు భూముల్లో వీటి ఏర్పాటు ఉత్తమం అంటున్నారు. ఈ నెల 22వ తేదీలోగా పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ అయిన రెడ్కో వెబ్సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచిస్తున్న కరీంనగర్ ట్రాన్స్కో ఎస్ఈ రమేష్ బాబుతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్కో కూడా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. ప్రధానంగా రైతులు కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి, ట్రాన్స్కో ఎస్సీ రమేష్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రైతులు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటున్నారు కదా, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎందుకు కోరుతున్నారు అలా? ఇప్పుడు రైతులు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించారు. సో ఎక్కడైతే బంజరు భూములు, తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు ఉంటాయో అక్కడ మనము రైతులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఫిబ్రవరి 22 వరకు డేట్ ఉంది. సో రెడ్కోలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుంటే వాళ్లకు మేము 3.5-4 ఎకర్స్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి మేము గైడ్ చేస్తాము.
వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది 25 ఇయర్స్ దాకా కంటిన్యూగా ఇన్కమ్ ఉంటుంది. సో గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేసినట్టయితేదని మేము ఈ స్కీమ్ తయారు చేయడం జరిగింది రెడ్కో నుంచి. అయితే ఈ రైతు ఈ ప్లాంట్ పెట్టుకోవాలంటే మొదట ఏం చేయాలి, అంటే ఆయన దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏంటి? ల్యాండ్ ఒకటి 3.5 acres to 4 acres ఉంటే 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసినట్టుంటే, లేకుంటే ఒకవేళ ల్యాండ్ లేకున్నా ఈ రైతు సంఘాలు గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ వర్క్స్ గ్రూప్స్, తర్వాత ఈ ఇండివిజువల్ రైతు అయినా పర్వాలేదు, వీళ్ళందరూ కలిసి కొన్ని గ్రూప్గా ఏర్పాటు చేసుకున్నా కూడా 3.5-4 acres లీజుకు తీసుకుని అయినా పెట్టుకున్నట్టుంటే మేము ఈ 22 తారీఖు లోపల రెడ్కోలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా చేసుకుంటే మేము వాళ్ళకు అన్ని విధాలుగా గైడ్ చేస్తాం. ఈ 3.5-4 acres 1 మెగావాట్ పడుతుంది. 1 మెగావాట్కు దాదాపు 2.97 crores ఖర్చు అవుతుంది. దాంట్లో 10% వీళ్ళు పెట్టుకున్నా కూడా 90% లోన్ రావడానికి అవకాశం ఉన్నది. ఇది ఒక మంచి అవకాశము, రైతులకు ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇది వ్యవసాయ ఉత్పత్తితో పాటు కరెంట్ ఉత్పత్తి కూడా చేయవచ్చు అని అంటున్నారు కదా. అయితే ఒక సబ్స్టేషన్ పరిధిలో ఎంతమంది పెట్టుకునే అవకాశం ఉంటుంది? మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి రైతులకు సంబంధించి? ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా 96 సబ్స్టేషన్లు ఉన్నాయి. 96 సబ్స్టేషన్లలో ఒక్కొక్క సబ్స్టేషన్లో మనకు 2 నుంచి 3 మెగావాట్లు పెట్టుకోవచ్చు. సో 3 రైతులకు 4 రైతులకు 0.5 మెగావాట్ పెట్టుకున్నట్టుంటే 4 రైతులకి ఇట్లా అవకాశం ఉంటుంది. ఈఆర్సీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, అది డిసైడ్ చేస్తుంది ఎంత రేట్ అనేది. ఈఆర్సీ నిర్ణయం ప్రకారం మేము పేమెంట్ చేయడం జరుగుతుంది రైతులకు. అయితే ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకున్న దగ్గర మీటర్ ఏమైనా బిగిస్తారా? ఎలా లెక్కిస్తారు? మీటర్ బిగిస్తాము. మాకు ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది. ఎన్ని జనరేషన్ ద్వారా సోలార్ ద్వారా రోజుకి ఎన్ని యూనిట్లు తయారైంది, ఎన్ని యూనిట్లు మాకు పంపినట్టు అందులో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డును మేము ఎవ్రీ మంత్ లెక్కించి వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఉత్పత్తి అయిన కరెంటే బావికి వాడుకుంటాడా, లేకపోతే గ్రిడ్ నుంచి వచ్చేది వాడుకుంటారా? సోలార్ ప్లాంట్ నుంచి వచ్చేది గ్రిడ్కే వస్తుంది, సబ్స్టేషన్ నుంచి గ్రిడ్కి వస్తుంది. అప్పుడు మేము మళ్ళీ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి రైతులకు కానీ డొమెస్టిక్ కానీ అన్ని విధాలుగా ఆ సబ్స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్న అన్ని సర్వీసులకు సప్లై చేయడం జరుగుతుంది. నేరుగా ఈ సోలార్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన కరెంటు వల్ల ఆయనకు ప్రయోజనం ఉండదు, అంటే ఆయన మోటార్లు నడుపుకోగలుగుతాడా? సాధ్యం కాదా? అందులో నుంచి నడపరాదు. గ్రిడ్కి ఇచ్చిన తర్వాత గ్రిడ్ నుంచి మళ్ళీ వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళకు మేము గైడ్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఎట్లా ఏ విధంగా ప్రొసీడ్ కావాలనేది కూడా మేము అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. మేము అన్ని సబ్స్టేషన్ దగ్గరలో ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుంటే రెడ్కో నుంచి అధికారులు వస్తారు, ట్రాన్స్కో అధికారులు ఉంటారు. ఇద్దరం కలిసి వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా ప్రొసీడ్ కావాలో మేము అన్ని విధాలుగా మేము వాళ్ళకు వెంబడి ఉండి చేపిస్తాం. ఇప్పుడు సోలార్ పాలకలు అమర్చుకున్న తర్వాత అక్కడ ఏమైనా వ్యవసాయం చేసేందుకు అవకాశం ఉంటుందా? అంటే వేరే పంటలు ఏమైనా వేసుకునే అవకాశం కింద, లేకపోతే ఓన్లీ దానికే వదిలేయాలి? ఓన్లీ సోలార్కే వదిలేయాల్సి వస్తుంది మనం. ఎందుకంటే కింద అది అన్ని ప్లేట్స్, అవి సోలార్ ప్లేట్స్ వస్తాయి కాబట్టి మనము ఖచ్చితంగా సోలార్ ప్లాంట్కు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గడ్డి అట్లాంటిది ఏది పెరగకుండా దాన్ని నీట్గా పెట్టుకోవడం ద్వారా జనరేషన్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం వేరే పంటలు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అందుకే ఈ వ్యవసాయానికి అనుకూలంగా లేని ఈ బంజరు భూములు, ఈ రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, అట్లాంటి వాటికి మనము ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సోలార్ విద్యుత్ సంస్థపై భారం తగ్గించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం చేకూర్చునే విధంగా ఈ ప్లాన్ చేస్తున్నారని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే రైతులు ముందుకు వస్తే ఎలా చేయాలి, ఎలా బిగించుకోవాలన్న సమాచారం కూడా ఇస్తామని చెప్పేసి ఎస్సీ రమేష్ బాబు అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.